తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు మరో 2-3 రోజుల్లో కేరళను తాకే అవకాశం ఉందని వివరించింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్ గోవా తీర ప్రాంతం సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న 36 గంటల్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నతో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజులుగా కూడా చూసుకుంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అధిక వర్షపాతం కూడా నమోదవుతున్న వేళ రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో వాతావరణ శాఖ అధికారిని నాగరత్న మేడం ఉన్నారు, అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, రానున్న రోజుల్లో ఏ విధంగా తెలంగాణలో వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి? ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే తూర్పు మధ్య అరేబియా సముద్రం దాన్ని ఆనుకొని ఉన్నటువంటి కొంకణ్ గోవా కోస్ట్ వెంబడిగా ఒక అల్పపీడనం ఈ ఉదయం ఫార్మ్ అవటం జరిగింది. ఇది రానున్న 36 అవర్స్లో మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సబ్సిక్వెంట్ డేస్లో కూడా ఇది మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. దీని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం నుండి ఉత్తర తెలంగాణ వరకు ద్రోణి ప్రస్తుతం కొనసాగుతుంది. దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణలో ఈరోజు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అలాగే రానున్న 4-5 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఉత్తర జిల్లాలో అయినటువంటి కొమరంభీం, మంచిర్యాల్, జగిత్యాల్, నిజామాబాద్లో భారీ అతి భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది, ఆరెంజ్ వార్నింగ్స్. అట్లాగే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లోకి భారీ వర్ష సూచనలు జారీ చేశాం. అట్లాగే మిగతా జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు, అట్లాగే ఈ జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం తెలంగాణ ప్రాంతం అంతటా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. రేపటి నుంచి కూడా తెలంగాణ ప్రాంతంలో కొన్ని చోట్ల ఇలాగ ఉరుములు మెరుపులు, గాలి తీవ్రత 50 నుంచి 60 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో హైదరాబాద్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? నిన్న మధ్యాహ్నం వరకు కూడా సైలెంట్గా ఉన్న వాతావరణం నిన్న అర్ధరాత్రి ఒక్కసారి కూడా భారీ వర్షం కురిసింది. సో ఇవాళ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈరోజు హైదరాబాద్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయి. ఎక్కువగా కూడా ఉత్తర జిహెచ్ఎంసీ, పశ్చిమ జిల్లాల్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. కేరళ తీరాన్ని రానున్న 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే ఛాన్సెస్ ఉన్నాయి. చూస్తున్నాం కదా, మొత్తంగా నైరుతి ఋతుపవనాలు కూడా 2-3 రోజుల కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు ద్రోణి అల్పపీడనం కారణంగా పూర్తిగా 4-5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇవాళ కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కెమెరామెన్ వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.